వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. ఆయన స్కెచ్ వేస్తే ఆ పార్టీ గెలిచి తీరాల్సిందే. బీజేపీ, కాంగ్రెస్ రెండింటికి ఆయన ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 2012లో మూడవసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యేందుకు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి సహాయం చేయడానికి ఆయన తన మొట్టమొదటి ప్రధాన రాజకీయ ప్రచారం చేశారు. ఏపీలో 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని కుండ బద్దలు కొట్టి చెప్పారు. అదే జరిగింది. ఇదే పార్టీని గత ఎన్నికల్లో గెలిపించిన ఘనత కూడా ఆయనదే. ఆయనే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఐపాక్ టీంతో ఎన్నికలకి ముందు సర్వే చేయించి ఏ పార్టీ గెలుస్తుందో పక్కాగా చెబుతుంటారు. కాగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించినా అది ఫలించకపోవడంతో సొంత కుంపటి పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు, అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా పార్టీ పేరుని అనౌన్స్ చేశారు. పార్టీకి జన్ సురాజ్ అని నామకరణం చేశారు. తమ పార్టీ 2 ఏళ్లుగా క్రియాశీలంగా ఉందని ఎన్నికల సంఘం నుంచి ఆమోదం పొందినట్లు చెప్పారు. ఈ క్రమంలో బీహార్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించామని, అయితే ఈ పార్టీ నాయకత్వం మాత్రం తమ చేతుల్లో లేదన్నారు. 2 ఏళ్లుగా ఈ పార్టీ కోసం శ్రమించిన వారే నిర్ణయాలు తీసుకుంటారని స్పష్టం చేశారు. గత 3 దశాబ్దాలుగా బీహార్ ప్రజలు ఆర్జేడీ లేదా జేడీయూ లేదా బీజేపీకి మాత్రమే ఓటు వేస్తున్నారని, ఇక ఈ సాంప్రదాయం అంతం కావాలన్నారు. తమ పార్టీ రాజవంశానికి చెందినది ఏమీ కాదన్నారు. జన్ సురాజ్ పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిందని తెలిపారు. పార్టీ ప్రారంభించిన తర్వాత కూడా జన్ సురాజ్ పాదయాత్ర కొనసాగుతుందని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. కాగా వచ్చే ఏడాది బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ పార్టీ గుర్తు ఎలా ఉంటుంది, ఎవరు ప్రముఖులు, ఎన్డీఏ మహాకూటమి చుట్టూ తిరుగుతున్న రాష్ట్ర రాజకీయాల్లో ఈ కొత్త పార్టీ ఎలా చోటు సంపాదించగలదు అనే ప్రశ్నలన్నీ ప్రజల మదిలో మెదులుతున్నాయి. ఈ పార్టీకి అనేక మంది నాయకులు, మాజీ అధికారులతో సహా సమాజంలోని ప్రతి వర్గాల ప్రజలు జన్ సురాజ్ పార్టీతో అనుబంధం కలిగి ఉన్నారు. జన్ సురాజ్తో సంబంధం ఉన్న ప్రముఖుల గురించి చూస్తే కేంద్రంలో మంత్రిగా ఉన్న డిపి యాదవ్ నుండి చాలామంది పెద్ద నాయకులు, భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీ చెడ్డీ పాస్వాన్, మాజీ ఎంపీ పూర్ణమసిరామ్ నుండి మొనాజిర్ హాసన్ వరకు జన్ సురాజ్తో సంబంధాలు కలిగి ఉన్నారు. 100 మందికి పైగా మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ పార్టీతో అనుబంధం కలిగి ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ పార్టీ ఎజెండా విషయానికి వస్తే వలసలు, నిరుద్యోగం, మద్యపాన నిషేధం, విద్య, వెనుకబాటుతనం వరకు రాష్ట్ర సమస్యలపై ఈ పార్టీ పరిష్కారం చేయనుందని ఆయన స్వయంగా చెప్పారు. రానున్న రోజుల్లో జన్ సురాజ్ ఏ మేరకు ప్రజాదరణ పొందుతుందో వేచి చూడాలి. మరి నిరంతర వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మా విఎస్టీ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.